ఆస్ట్రేలియాతో గురువారం నుంచి సిడ్నీ వేదికగా జరగనున్న 4వ టెస్ట్ మ్యాచ్కి భారత మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ రోహిత్ శర్మ దూరం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. దాదాపు 9 నెలల తర్వాత భారత టెస్టు జట్టులోకి ఇటీవల పునరాగమనం చేసిన రోహిత్ శర్మ ఆస్ట్రేలియాతో అడిలైడ్ వేదికగా జరిగిన తొలి టెస్టులో 38 పరుగులతో నిరాశపరిచాడు. ఆ టెస్టులో గాయం కారణంగా పెర్త్లో జరిగిన రెండో టెస్టుకి దూరమైన ఈ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఆదివారం మెల్బోర్న్లో ముగిసిన మూడో టెస్టులో మాత్రం 63 నాటౌట్తో నిలిచాడు. పిచ్ బ్యాటింగ్కి కష్టమైన దశలో రోహిత్ శర్మ చేసిన 63 పరుగులతోనే భారత జట్టు 400 పైచిలుక స్కోర్తో మ్యాచ్పై పట్టు సాధించగలిగింది. ఆస్ట్రేలియా నుంచి భారత్కి రోహిత్ శర్మ త్వరలో వెళ్లనున్నాడు. అతని భార్య రితిక ఆదివారం ఓ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దీంతో పాపను చూసేందుకు రోహిత్ శర్మ వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్లో అతని రాకతో భారత జట్టులో సమతూకం వచ్చింది. సిడ్నీ టెస్ట్లోనూ అతను ఆడితే బాగుంటుంది. కానీ తొలి బిడ్డకు జన్మనిచ్చిన రితిక పక్కన ఈ సమయంలో రోహిత్ ఉండటం చాలా ముఖ్యం అని టీమిండియా మేనేజ్మెంట్ అధికారి ఒకరు మీడియాతో తెలిపినట్లు వార్తలు వస్తున్నాయి. 2015 డిసెంబర్లో రోహిత్ శర్మకి వివాహమైంది. 4 టెస్టుల ఈ సిరీస్లో భారత్ జట్టు 2-1తో ఆధిక్యం కొనసాగుతూ ఉండగా ఒకవేళ రోహిత్ శర్మ టీంకి దూరం అయితే అతని స్థానంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా ఆడే అవకాశం ఉంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.